అసలు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలన్నా, బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వాలన్నా, ప్రతి ఒక్క సినిమా ఒక డిఫరెంట్ జాన్రా టోన్ లా మనకి ప్రజెంట్ చేయాలన్నా, వీటన్నిటికీ ఎక్స్ట్రీమ్లీ ఫేమస్ పర్సన్ మా నేషనల్ స్టార్ నాని అన్న. నాని అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఎలా ఉన్నారు అందరూ? చాలా లవ్ యూ టూ. సారీ, నా వాయిస్ అంత నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు, కానీ ఈరోజు మీ అందరిని కలవడానికి వచ్చాను. అంతకు మించి అంటే ఎప్పుడు అవకాశం ఉన్నా సరే మీ అందరిని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను, కానీ అంతకు మించి మా అనురాగ్ ఇంకా శరత్ వీళ్ళ సినిమా అంటే అది నా సినిమా. సో ఎప్పుడో చెప్పాడు ఆల్రెడీ, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది ఈ సినిమాకి, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తప్పకుండా రావాలని. అండ్ ఇది ఆల్మోస్ట్ నా హోమ్ ప్రొడక్షన్ లాగా, సో తప్పకుండా రావాల్సిందని ఫిక్స్ అయ్యాను. సో ఇంకా అప్పుడు బాగోపోయినా బాగున్నా ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజుకి ఉంటాను అనుకున్నాను. అండ్ నాకు ఈరోజు పొద్దునే బాంబే వెళ్ళాడు, ఇది సంధ్య 70mm ఉంటుందని. నేను ఎక్కడో చక్కగా ఒక హాల్లో కంఫర్టబుల్గా అందరు స్పీచ్లు వింటూ అలా చేద్దాం అనుకున్నాను. బట్ ఇది ఇచ్చే ఎనర్జీ అది ఇవ్వదు. ఆ విషయం చాలా అనురాగ్కి శరత్కి ఆ విషయం చాలా బాగా తెలుసు. సో మీ అందరిని ఇలా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అండ్ సో ఈరోజు ఈ మేము యూత్ అని అందరూ టీం అంతా గర్వంగా చెప్పుకుంటున్న ఒక సినిమా స్పెషల్ ఈవెంట్కి నన్ను పిలిచారంటే నేను యూత్ అని నమ్ముతున్నారని చాలా సంతోషంగా అనిపించింది. అండ్ తెలియకుండా నేను కూడా ఆ గ్రూప్ ఆ గ్యాంగ్లోకి జాయిన్ అయిపోవాలని నాకు కూడా ఒక ఎక్సైట్మెంట్తో వచ్చాను ఈరోజు. అండ్ చూసాను ట్రైలర్లో మీరు యూత్ని బాగా ఎంకరేజ్ చేస్తారంటే, అంటే నా రోల్ ప్లే చేస్తున్నారు మీరు ఫిల్మ్లో. సో అగైన్ కంగ్రాచులేషన్స్ అనురాగ్కి, శరత్కి, అండ్ మై ఫ్రెండ్ చంద్రు కూడా ఇందులో పార్ట్నర్. చాలా ఒక మంచి కంటెంట్ని ఇన్నోవేటివ్గా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఇండస్ట్రీలో ఉన్న గుడ్ విల్తో ప్రమోషన్స్ కానీ ఐడియాస్ కానీ వాళ్ళకంటూ ఒక టీం ఉంది. ఆ సినిమాల్ని, ఆ యంగ్స్టర్స్ని, వాళ్ళ ఐడియాస్ని చాలా ఇంపాక్ట్ఫుల్గా ముందు ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇది ఐ థింక్ యూర్ జస్ట్ బిగినింగ్లో ఉన్నారు. కొన్ని డికేట్స్ తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ని వీళ్ళందరినీ మనం సెలబ్రేట్ చేసుకుంటామన్న నమ్మకం నాకుంది. ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్ మాత్రమే. అండ్ నాకు సుమంత్తో ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. నేను ఒకసారి ఒక సాంగ్ ఒకటి చేశాడు మన విజయ్ బుల్గన్ మ్యూజిక్లో. ఆ సాంగ్ పేరు కాదు, అది మంది నాకు తెలుసు, నువ్వు చేసింది. చూస్తూనే అని ఒక సాంగ్ చేశాడు. ఎంతమంది చూసారు తెలియదు. నాకు ఆ పాట చాలా ఇష్టం. నేను ఎన్నోసార్లు చూసి అనుకునేవాడిని ఎవరి అబ్బాయి అని. అండ్ డెఫినెట్గా చాలా ఒక మంచి చామ్ ఉంది. ఒక మంచి యంగ్ లవ్ స్టోరీస్కి, లేదంటే ఇలాంటి మేం ఫేమస్ లాంటి కథలకు ఒక ఫేస్ దొరికిందని నాకు అప్పుడే అనిపించిన తర్వాత దారే లేదా అని ఒక సాంగ్ నేను డాక్టర్స్ కోసం ట్రిబ్యూట్స్గా ఒక సాంగ్ మేము చేసాం. అది చేసినప్పుడు నేను చాయ్ బిస్కెట్ టీంతో ఒక హెల్ప్ కోసం అడిగాను. అప్పుడు తిను వచ్చిన వెంటనే గుర్తుపెట్టాను. ఏంటని అడిగితే తనే డైరెక్టర్ అని చెప్పారు. సో ఐ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్. అండ్ ఈరోజు ఆ షార్ట్ ఫిల్మ్స్, పాటలు తీసిన ఆ డైరెక్టర్, నేను మంచి హీరో క్వాలిటీ ఉంది అనుకున్న సేమ్ పర్సన్ కలిసి హీరోగా యాక్ట్ చేస్తూ, డైరెక్ట్ చేస్తూ మేం ఫేమస్ తీయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు ఈరోజు ఫంక్షన్కి వస్తున్నానని తెలిసి సినిమా ఏమైనా చూస్తారంటే నాకు కుదరలేదు. నాకు అసలు నేను 40 రోజులు స్కెడ్యూల్ తర్వాత వచ్చాను. 3 రోజులకు వస్తున్న టైం కుదరలేదు, ఒంట్లో బాగాలేదు. అయితే కానీ ఏదో ఒకటి చూడాలంటే ఒక 10-15 minutes రీల్ పంపించాడు నాకు అనురాగ్, ఇది చూడండి కొంచెం ఎలాబరేట్ అని. నాకు తెలిసి మీరు థియేట్రికల్ ట్రైలర్ చూసిన వెంటనే సినిమాకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు కదా. పొరపాటున మీకు ఆ 15 minutes ట్రైలర్ కనుక చూపిస్తే మాత్రం సినిమా మిస్ అయ్యే ఛాన్సే లేదు, అంత బాగుంది. అందులో ఉన్న డీటెయిలింగ్ కానీ అంత నాకు నిజంగా ఈరోజు కింద కూర్చొని ట్రైలర్ చూస్తుంటే అనిపించింది, అబ్బా మీ అందరికి కూడా ఒక ఆ 10-15 minutes రీల్ వేసేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. ఎందుకంటే ఎంత మంచి మంచి విషయాలు ఉన్నాయో. నువ్వు అది
సిగరెట్ ఇవ్వడానికి మళ్ళీ పరిగెడతా చూడు బస్ వెనకాల. ఇలాంటి మూమెంట్స్కి పిచ్చెక్కిపోతారు థియేటర్లో. అండ్ మీకు డెఫినెట్గా యంగ్స్టర్స్ అందరూ థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేసే స్టఫ్ పూర్తిగా ఉందన్న సంగతి నాకు క్లియర్గా అర్థమైపోయింది. మీకు కూడా అర్థమైపోతుంది. ఎలాగో మార్నింగ్ షో తర్వాత మీరే మాట్లాడుకుంటారు కాబట్టి మేము పెద్దగా చెప్పక్కర్లేదు. సో మొత్తం టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అగైన్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ ఇలాంటి సినిమాలు చాయ్ బిస్కెట్ మాత్రమే కాదు, మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా మేము ఫేమస్ బ్లాక్ బస్టర్ అయ్యి ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలి. అండ్ మన సినిమా ఇదే మన సినిమా 26కి రిలీజ్ అవుతుంది. నేను యాక్చువల్లీ ప్రమోషన్స్ చూస్తున్నాను. వీళ్ళంతా చాలా ఇన్నోవేటివ్. నాకు అనురాగ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది మంచి ఐడియాలన్నీ దాచేస్తాడేమో చాయ్ బిస్కెట్ వాడటానికి. అండ్ చాలా భలే అనిపించింది. అందరినీ ఇంట్రడ్యూస్ చేసి మన వీళ్ళు ఇలా షాయరీలు అంటారు, ఇట్లా ఏమంటారు, బ్యాండ్ డైలాగ్స్, ఈ బ్యాండ్ డైలాగ్స్ ఇంట్రడ్యూస్ చేయడం చాలా బాగా అనిపించింది. నేను అనురాగ్కి నాకు ఫోన్ చేసినప్పుడు అనుకున్నా నాతో అలాంటి ప్రోగ్రామ్ ఏం లేదు కదా అని చెప్పిద్దాం అనుకున్నాను. లేదు, ఈవెంట్గా రావాలి డైరెక్ట్గా అని చెప్పాడు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఎనర్జీ అంతా చూస్తుంటే అలాంటిది ఏదైనా చెప్పాలనిపిస్తుంది నాకు కూడా. నాకేమైనా అనుకున్నారా? బ్యాండ్ బాయ్ స్టేజ్ పైకి రావాలి. బ్యాండ్ బాయ్స్ ని స్టేజ్ పైకి కొంచెం పంపించండి. స్టేజ్ క్లియర్ చేయాలి అందరూ. ఏమైనా అనుకుంటే నాకు చెప్పాలి మనకి. కొంచెం వెనకకి అందరూ వెనకకి జరగండి ప్లీజ్. అందరూ వెనకకి జరగండి ప్లీజ్. స్వరూప్ స్టేజ్ క్లియర్ అయిపోయింది. I request everyone to clear the stage except for the main cast. I request everyone to kindly clear the ఓకే. stage. సో మనోడు ఏదో చెప్పాడు, ఒక నిమిషం నేను అది రీకలెక్ట్ చేసుకోవాలి. నేనే ఫ్రేమ్ చేస్తా, ఒక నిమిషం. మీ ప్రమోషన్స్ చూశాను. ఈ రోజుతో ఇంకా చాలు, ఆపేయండి ఆ ట్రెండ్. మీ ప్రమోషన్స్ చూశాను, ఈ రోజుతో ఇంకా చాలు, ఆపేయండి ఆ ట్రెండ్. మే 26న మేం ఫేమస్తో తీసేయండి బాక్స్ ఆఫీస్కి బెండ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఒక పెద్ద లాంగ్ టూర్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీని కలుసుకున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చి ఈ సూపర్ టీమ్ని ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు కదా మే 26కి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.